जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. Jai Guru Datta. जय गुरुदेव दत्ता. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय. దత్తబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన అనుభవాలు, నాకు ఇచ్చిన అనుగ్రహాలు, విషయాలు మనందరము మాట్లాడుకొని ఓం దత్త ఛానల్లో మనం పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. శ్రీ గురుదత్త ప్రభులు నిరాకార తత్వము, జ్యోతి స్వరూపం మాత్రమే. శ్రీ గురుదత్త ప్రభులు అందుకే ప్రతి క్షేత్రంలో నిర్గుణ పాదుకలకే అభిషేకం కానీ దర్శనం కానీ జరుగుతూ ఉంటుంది. అది మనకు చాలా మంది చెప్పలేరు, తెలిసినా చెప్పలేరు కావచ్చు. సరే, మనమే తెలుసుకుందాం. దత్తప్రభుత్వాలలో మనకు చెప్తారు. దత్తయ్య మనకు చెప్పేందుకు రెడీ ఉన్నాడు, మనం వినేందుకు రెడీ ఉండాలి అంతే. శ్రీ గురుదత్త ప్రభులే స్వయంగా చెప్పే కొరకు కలియుగంలో ప్రత్యక్షంగా శ్రీపాద శ్రీవల్లభ అవతారం తీసుకొని రావడం జరిగింది. అన్ని విషయాలు మనకు తెలపడం జరుగుతున్నది. అందులో భాగంగానే 2002లో శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము ప్రాచుర్యంలోకి వచ్చింది, బయటికి వచ్చింది. వారి ఆజ్ఞతో శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల 33వ వారి మేనమామ వంశస్థుల ద్వారా బయటికి రావాలని శ్రీ గురుదత్త ప్రభులు అప్పుడే 700 సంవత్సరాల క్రితమే ఆజ్ఞ ఇవ్వడం జరిగిందండి. అది ఎందుకు అనేది మనకు గోప్యత అండి. అది చాలా మంది తెలుసుకోవాలనుకుంటే సాధన చేసి మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకు అంటే శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యోగ సంపూర్ణ అవతారం అండి. అది యోగులకే అర్థమవుతుంది. చాలా మంది చాలా తక్కువగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు కాదండి, ఆది నుండి శ్రీపాద శ్రీవల్లభ రూపంలో యోగులకు, సిద్ధులకు, సిద్ధపురుషులకు ధ్యానంలో ఎప్పుడో కొన్ని యుగ కల్పాక స్టార్టింగ్ ఈ యుగము ఈ స్టార్ట్ అయినప్పటి నుండి అందరికీ దర్శనం ఇస్తూనే ఉన్నాడు. ఆ దర్శనాన్నే కలియుగంలో కూడా రావాలి తండ్రి అని వాళ్ళు ప్రాధేయపడితే కలియుగంలో దర్శనం తీసుకోవడం జరిగింది. జయ గురుదేవ దత్త. అయితే మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి పరమాత్మ జ్ఞానంలో, ఆత్మజ్ఞానంలో, దత్తయోగం అనే విషయంలో ఎవరికి తెలియని విషయాలు, చాలా గోప్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగా శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం కూడా ఒక గురువారము ఒక్కొక్క అధ్యాయము చదువుకొని మనం ఆ తర్వాత శ్రీ గురుదత్త ప్రభులు మనకిచ్చిన జ్ఞానాన్ని మనము డిస్కస్ చేసుకుందాము. నాకు తెలిపిన జ్ఞానాన్ని, నాకు తెలిపిన నా యొక్క అనుభవాలను మీతో వీడియోలలో చిన్న చిన్న వీడియోలో చేసుకొని పోస్ట్ చేయడం జరుగుతుంది కదండి. లాస్ట్ నుండి ఇప్పటికి కొన్ని వీడియోలు మనం పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు మనం శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం ఈరోజు ప్రతి గురువారం చదువుకుందాం అనుకున్నాం కదా. అందులో ఈరోజు అధ్యాయము మనము చదవాల్సిన అధ్యాయము ఇప్పుడు 4 అయిపోయినాయి, 5వ అధ్యాయం అండి. ముందుగా మనము శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు మనకు అనుగ్రహించిన సిద్ధమంగళ స్తోత్రాన్ని మనము పారాయణం చేసుకుందామండి. సిద్ధమంగళ స్తోత్రం చాలా పవర్ఫుల్ స్తోత్రం అండి. ఈ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో వారికి జరిగే శుభాలు ఏంటి అనేది కూడా ఉందండి. ఫస్ట్ నేను చదివి మీకు ఒకసారి వినిపిస్తా. అంటే మీరు తెలియదని కాదు, మళ్ళీ ఒకసారి తెలుసుకొని ఎవరైనా కొత్త వారు వచ్చేవారు కూడా తెలుస్తుంది కదా అన్న ఆలోచన అంతే. అంతేగాని తెలిసిన వాళ్ళు సంతోషము, తెలియని వారు మరొకసారి వినండి. 17వ అధ్యాయం ఉంటుందండి శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో. దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. జయ గురుదేవ దత్త. 17వ అధ్యాయంలో సిద్ధమంగళ సూత్రం ఉంటుందండి. నామానందుల వారు అందులో చదవడం జరిగింది. 136 పేజ్ నెంబర్లో ఉంటుందండి. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. ఇదండి శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము. జై గురుదేవ దత్త.
సిద్ధమంగళ స్తోత్రం వలన లాభాలేంటి అనేది ఒకసారి మనము ఈ గ్రంథం ఉన్నదే చదువుతున్నాండి, చూడండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రంను పఠించిన వారికి అనగాష్టమి వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేయుచు కాయ కష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రం యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించును. మనస్సున తలచిన కోరికలు నెరవేరును. మనసా వాచ కర్మాన దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలం నందు సిద్ధులు అదృశ్య రూపంన సంచరించుచుందురు. సూక్ష్మ వాయుమండలం నందు సిద్ధ పురుషులు సంచరించుచుందురు. ఇది పఠించిన ప్లేసులో ఇంత పెద్ద అనుగ్రహం మనకు శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు అందులో ఉన్నదే నేను చదువుతున్నాను అండి. సిద్ధమంగళ సూత్రము. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర సిద్ధమంగళ సూత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకేధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సావిత్రుకాటక చైన పుణ్యఫల భారద్వాజ ఋషిగోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. దౌచౌపాతి దేవో లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. ఇది శ్రీ సిద్ధమంగళ స్తోత్రం సంపూర్ణం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. ఈరోజు 5వ అధ్యాయం అండి. శంకరభట్టు తిరుపతి చేరుట, కాణిపాకమున తిరుమలదాసు సందర్శనము, శ్రీపాదుని అనుగ్రహంతో శంకరభట్టునకు శనిపీడ నివారణ. నేను నా ప్రవాసంలో పరమ పవిత్రమైన తిరుపతి మహాక్షేత్రమునకు వచ్చి తిని నా మనసులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చింది. తిరుమల మహాక్షేత్రంలోని పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటుని. ఆలయ ప్రాంగణం నందు ధ్యానస్థుడనైతిని. ధ్యానంలో శ్రీ వెంకటేశ్వరుని స్త్రీ రూపం మూర్తిగా కనుకొంటిని. బాలా త్రిపుర సుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణములలో పరమేశ్వర రూపముగా మారినది. మరికొద్దిసేపటికి మహావిష్ణు రూపంగా మారినది. ధ్యానం మరికొంతసేపు అయిన తరువాత ఆ మూర్తి 16 వర్షములు వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చెను. ఆ బాలయతి దృష్టి అమృత దృష్టి అని తోచినది.
నేత్రద్వయం నుండి కోటి తల్లుల వాత్సల్య అనురాగములు వెదజల్లుచుండెను. ఇంతలో ఆ బాలయతి వద్దకు నల్లని వర్ణము గల వికృతి స్వరూపుడొకడు అరుదించెను. ఆ వికృతి స్వరూపుడు బాలయతితో, శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు, మీరు జగన్నియంతలో మీ భక్తుడైన శంకర భట్టునకు నేటి నుంచి ఏలి నాటి శని ప్రారంభం కానున్నది. లోకంలో ఎన్ని రకముల ఇక్కట్లున్నవో అన్నింటిని అనుభవింపజేసేదను. ప్రభువుల ఆజ్ఞకై నిలిచియున్నాను అని పలికెను. కరుణాంతరంగుడైన ప్రభు, ఓయే శనైశ్వరా, నీవు కర్మకారకుడవు. జీవుల కర్మ ఫలితములను అనుభవింప చేయుచు వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు. నీవు ధర్మమును బట్టి నడుచుకొనుము. ఆశ్రిత భక్తజన రక్షణ నా ప్రతిజ్ఞ కనుక శంకర భట్టును నీవు కలిగించు ఇబ్బందుల నుండి ఆదుకొని ఎట్లు విడుదల చేసేదనో నీవే చూచుదుగాక అనెను. శ్రీపాదులు శనేశ్వరులు ఈ రకంగా సంభాషించుకున్న తదుపరి ఇద్దరము నా ధ్యానం నుండి తొలగిపోయిరి. తరువాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తారమాయెను. నాకు కష్టకాలము సంప్రాప్తమైనదనియు శ్రీపాదులు నన్ను కష్టం నుండి దరిచేర్చుదరనియు తోచెను. నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చి తిరుపతి వీధులలో ఇచ్చా వచ్చిన రీతిలో పోవుచుంటిని. మనస్సు చంచలంగా ఉన్నది. ఒక క్షూరకుడు నన్ను బలవంతంగా ఆపుచేసి, నీవు 20 సంవత్సరాల క్రితము ఇంటి నుండి పలాయనం చిత్తగించిన సుబ్బయ్యవు గదా. నీ తల్లిదండ్రులు బెంగపడి ఉన్నారు. నీ భార్య రజస్వాల అయినది, ఆమె ఈడేరినది కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లా పాపలతో సుఖంగా జీవించవలసినది అని గర్జించి మాట్లాడెను. అంతటి నేను, అయ్యా, నేను శంకర భట్టును, కన్నడ దేశ బ్రాహ్మణుడను, బాటసారిని, పుణ్యక్షేత్ర సంచారం చేచు వచ్చుచుంటిని. దత్త భక్తులను శ్రీ దత్తప్రభులు శ్రీపాద శ్రీ వల్లభ నామరూపంతో అవతరించినారని విని కురుంగడ్డకు ప్రయాణమే పోవుచున్నవాడను. పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు, నేను బ్రహ్మచారిని. నేను మీరు అనుకునేట్లు మంగళ సుబ్బయ్య కానే కానని పలికితిని. కానీ నా మాట వినువారు కానరారయ్యను. అచట చాలా మంది జనులు పోగుబడిరి. అందరూ నన్ను తలొక విధంగా నిందించసాగిరి. నన్ను సుబ్బయ్య అనువాని ఇంటికి తోడుకొని పోయిరి. సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారుడిగానే భావించి ఎన్నో విధములుగా నన్ను బ్రతిమాలుచు తమను విడిపోరాదనియు, రసజ్వాల అయిన భార్యను విడిచిపోవడం మహా అపరాధమనియు ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి. వారిలో ఒకడు సుబ్బయ్య గిడ్డమును మీసములతో పీడ కొట్టుకొని పోయి వీనికి శూరకర్మ చేసిన పూర్వకల వచ్చునని సెలవిచ్చాను. నేను ఎన్ని మార్లు సుబ్బయ్యను కానని చెప్పుచుండినను వినరారయ్యను. బలవంతంగా నాకు క్షూరకర్మ చేయబడను. నున్నముగా గుండు గీసిరి, గడ్డం తీసివేసిరి, మీసములను తీసివేసిరి, నా మెడలో పవిత్రమైన యజ్ఞోపేతం తీసివేసిరి. నా కోసం ప్రత్యేకంగా వారికి తెలిసిన భూత వైద్యునొకరు రావించిరి. అతడు విచిత్రమైన వేషధారణ చేసి ఉండెను. భయంకరములైన అతని చూపులచే నా హృదయం నందు కూతబడినంత బాధ కలుగుచుండెను. నన్ను కట్టివేచి కత్తితో నా గుండును గాయం నేర్పరిచిరి. దానిపైన నిమ్మకాయ రసము మరి ఇంకను వివిధములైన రసములు పోయిబడినవి. నేను భరించలేని బాధ పడుచుంటిని. ఇల్లు వదిలిన తదుపరి సుబ్బయ్యను బ్రాహ్మణ దయ్యం పట్టెనని, అందుచేత ఇతడు జందము ధరించి మంత్రను వల్లించుచుండెనని తేల్చిరి. తిరుపతిలోనున్న బ్రాహ్మణ్యము కూడా విన్నకుండిరి. నగరం వచ్చిన బాటసారి సుబ్బయ్యయే అనియు అతన్ని బ్రహ్మరాక్షసుడు ఆవరించి ఉండెనని తలచిరి. నన్ను ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకుని పోగా నేను కన్నడ దేశుడైన స్మార్త బ్రాహ్మణుడని, భరద్వాజ గోత్రికుడనని, నమ్మక చమ్మకలు వచ్చునని, సంధ్యావందనం చేసుకుందునని తెలుపగా వారు నమ్మక సుబ్బయ్యను కన్నడ బ్రాహ్మణుడొకడు దెయ్యమై పట్టుకునని, అందువలన తిరిగి తగిన చికిత్స చేయించుకొని మామూలు మనిషిని చేసుకోవలసినదని చెప్పిరి. గాయం వలన కలిగిన బాధకు నేను సొమ్మసిలిపోయితిని. నా రోదన కేవలం అరణ్య రోదనం మాత్రమే అయినది. స్పృహలోనికి వచ్చినప్పటికీ నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృత ఆకారుడొకడు కూర్చొని ఉండనెను.
గ్రహించి తిని. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయాను, నాతో తదాకారం పోయాను. ఏలినాటి శని ప్రభావం వలన నా జాతకం తారుమారయ్యానని 7.5 సంవత్సరంలో నాకు మహత్తరమైన కష్టకాలం అనియో నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీవల్లభులు ఒకరే అని నా మనసులకు తోచెను. అంతటి బాధలో కూడా నేను మనసులో శ్రీపాద శ్రీవల్లభుల స్మరణ చేయుచుండిని. శ్రీచరణాల నామస్మరణ చేయి కొలది నాలోని బాధ తగ్గుముఖం పట్టుచుండెను. భూత వైద్యుడు మాత్రం కోళ్లు మేకలు బలి సమర్పించి చిత్ర విచిత్రమైన పూజలు చేయుచుండెను. నాకు పథ్యముతో కూడిన ఆహారం ఇయ్యబడుచుండెను. సుబ్బయ్యకు బ్రాహ్మణ దయ్యం పట్టింది గనుక శాకాహారం ఇయ్యవలసినదని మాంత్రికుడు తీర్మానించెను. నా చేత మాంసం కూడా బలవంతంగా తినిపించబడునేమో అని ఎంతయో కలత చెంది తిని. శ్రీపాదుల అనుగ్రహం వలన నాకు శాకాహారం ఇయ్యబడుట వలన కాస్త మనసుకు ఊరట కలుగుచుండెను. 3 రోజులు నేను తీవ్రమైన నరక బాధను అనుభవించి తిని. అంతటి నరక బాధలోనూ నేను శ్రీచరణ స్మరణ మారకపోవడం వలన 4వ రోజు నుండి బాధ అనుభవంలోనికి వచ్చుట మానివేశెను. శ్రీ దత్తప్రభువును అనన్య భక్తితో సేవింపు వారికి నరక బాధలు ఎట్లుండును. అంతలోనే విచిత్రం జరిగను. నా శరీరంపై కొర్రా దెబ్బలు పడినను నాకు ఇసుమంతి బాధ కలగలేదు. అయితే మాంత్రికుడు విలువిలాడిపోయాను. అతడు నన్ను కొట్టినను దెబ్బల బాధ యొక్క అనుభవం వానికి ఎందుకు కలుగుచుండెనో వానికి అర్థం కాలేదు. అతడు నా వైపు వెర్రి చూపులు చూచుండెను. నేను శ్రీచరణ దివ్య లీలను గమనించి నవ్వుకొంటిని. నేను పత్యాహారం తినుచుండను. అది నాకు చాలా మధురంగా నుండెను. నేడు కర్పార భోజనం చేయసాగితిని. భోజనం శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదమును అభిప్రాయంతో భుజించుచుంటిని. అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్లు మేకలు భుజించుచుండెను. అది విషహారంగా తోచుచుండెను. అతని ఆరోగ్యం క్షీణించుచుండెను. అతడు నన్ను బాధించిన మాని కేవలం మంత్రములు పూజలు మొదలైన వానితో కాలక్షేపం చేయుచుండెను. నాకు వైద్యము మొదలుపెట్టిన 5వ రోజున అతని ఇల్లు కాలిపోయాను. ఆ ఇంటిలో నిప్పు రాజేయకపోయినను ఇంట్లో అందరూ చూచుచుండగానే అగ్ని జనించి క్షణములు భస్మీపాటలమయ్యను. 6వ రోజున అతడు బిక్క ముఖంతో సుబ్బయ్య ఇంటికి వచ్చి సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దయ్యం మాంత్రికుడని తాను వైద్యం చేయడం వలన తన ఇంటిని మాంత్రిక ప్రయోగంతో దగ్ధం కావించననియో బేతాళు మొదలైన అనేక క్షుద్ర శక్తులను ప్రసన్నం గావించుకొనుటకు అనేక పూజలు చేయవాలనియో దానికి విశేషమైన ధనం కావాలనియో సూచించెను. వైద్యం చేయడం వలన ఫలితం ఏమి లేదనియో మాంత్రికుడు ధనాశతో ఈ రకమైన సూచనలు చేయుచున్నాడని నాకు తెలియను. అందుచేత విధి విధానమునకు తల ఒగ్గి సుబ్బయ్య భార్యను కూడా తన భార్యగా వచ్చిన ఎడల తన అంతకంటే దురదృష్టం నమ్మక ద్రోహం మరి ఒకటి ఉండదని నాకు తోచినది. విధి నా జీవితంతో ఇంత క్రూరంగా ఎందుకు ఆడుకొనిచున్నదో తెలియక నా గుండెలో రంపపు కోతను అనుభవించుచుంటిని. నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో ఇట్లాంటిని, జనని జనుకులారా, మీరు ఉన్న చరస్థిరాస్తులన్నింటినీ విక్రయించి ఈ మాంత్రికుని మాయాజాలంలో పడవద్దు. నా ఆరోగ్యం బాగానే ఉన్నది. నేను మిమ్మల్ని తల్లిదండ్రులుగానే భావించుచున్నాను అని పలికితిని. అంతటితో నాకు మాంత్రికుడి బాధ నుండి విడుదల లభించాను. సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడినారు. వారి కళలో తొనికిలాడే ఆనందం గమనించి నా కళ్ళు కూడా చెమ్మార్చినవి. పరస్త్రీ మాతృ సమానం కావున మిగిలిన ఉన్న ప్రమాదం నుండి నన్ను రక్షించు, ధర్మపతిని గావించవద్దని దీనంగా మనసులోనే శ్రీపాదులను ప్రార్థించుకొనుచుంటిని. నాకు వైద్యం ప్రారంభమైన 7వ దినం నాకు పరిచర్యలు గావించున్న సుబ్బయ్య భార్యను చూసి ఇట్లాంటిని, నా గురించి నీవేమనుకొనుచున్నావు? నేను నిజంగానే సుబ్బయ్యనే అని నమ్ముచున్నావా? అందువలన ఆమె ఇట్లను, నాకు 2వ సంవత్సరం వయసులో వివాహమైనది. ఇప్పటికీ నా వయసు 22 సంవత్సరములు. మీరు నా భర్త అవునో కాదో ఆ పరమేశ్వరుడు తప్ప మరొకరికి తెలియదు. నూతన యవనమందు ప్రవేశించిన భార్యను చూచిన మగవాడు ఎవడునూ స్థిమితంగా ఉండజాలడు. మీరు ఇన్ని బాధలు పడుచున్నాను, నన్ను భార్యగా భావించలేదు, కనీసం తాకనైనా తాకలేదు. ఇది ఉన్నతమైన సంస్కారం గల వారికే సాధ్యము. మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయం లేదు. కులాచారం అనుసరించి ధర్మంగా జీవించదలిచిదిని. మీరు నా భర్తయే అయినచో ఈ చరణదాసిని విడోకుడు కాని పక్షమున నా భర్త పలాయానము అయి 20 సంవత్సరాలు అయిన కారణంన అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణంన చేతను నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును. అసలు మీ చరణములు అడుగుజాడలోనే నడుచుకుందును. మీరు సదా స్మరణం చేసుకొను శ్రీపాద శ్రీ వల్లభులు ఎవరు వారు సద్గురువులైన ఎడల ఈ విషమ సమస్యను
ధర్మసమ్మతమైన పరిష్కారం చూపమని నేను కూడా ప్రార్థించేదను. ఆమె వాదము నాకు యుక్తియుక్తంగానే తోచను. నేను ఇట్లాంటిని, శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో అవతరించిన వారు ప్రస్తుతము కురువాపురం నందున్నారు. మన భావం అనుసరించి వారు ప్రవర్తించెదరు. సద్గురుగా తరిచిన సద్గురుగా అనుభవించెదరు. పరమాత్మకు భావించిన తానే పరమాత్మనని రుజువు చేయుదురు. మంచిది, నీవు కూడా శ్రీపాద శ్రీవల్లభ నామం స్మరింపుము. తప్పక కర్తవ్యం బోధపడగలదు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభింపగలదు. ఆ రోజుననే మేము నివసించు వాడకు మాల జంగము ఒకడు వచ్చెను. జంగమ దేవరా వేషమునున్న అతని వద్ద తాళపాత్ర గ్రంథం ఉండెను. మా వాడలోని జనులందరూ అతడు స్వల్పకాలంలోనే ఎంతయో ఆదరణీయుడయ్యను. తనను కలిసిన వారందరికీ అతడు భూత భవిష్యత్ వర్తమానము అద్భుతంగా చెప్పుచుండెను. అతని వద్దనున్న తాళపత్ర గ్రంథము నాడి గ్రంథములు అన్ను ఉన్నాయనియో దానిని రమల శాస్త్రం అని అందురనియో దానిలోని విషయంలో తూచా తప్పకుండా జరుగుననియో చెప్పుచుండెను. సుబ్బయ్య జనని జనకుల అభ్యర్థన మేరకు అతడు మా ఇంటికి కూడా వచ్చాను. నా చేతికి కొన్ని గవ్వలనిచ్చి వేయమనను. ఏవేవో గణితములు వేసి తన తాళపత్ర గ్రంథం నుండి ఒక పత్రం తీసి ఇట్లు చదివాను. ప్రశ్న వేసిన వాడు శంకర్ భట్టు అను కన్నడ బ్రాహ్మణుడు. దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రను ఇతడు లిఖించును. పూర్వజన్మన ఇతడు మరి ఒకడు కందుకూరు అను పట్టణమున అనతి దూరమునందున్న మొగిలిచెర్ల అను గ్రామం నందు జనించిరి. ద్యూతకిరుడి అందు విశేష అనురక్తులైరి. ఈ గ్రామం నందు ప్రసిద్ధమైన స్వయం దత్త దేవాలయం ఉన్నది. అతడు దత్త దేవాలయం పూజారికి సోదరుడిగా జన్మించాను. అన్నగారి లేని సమయం నందు ఇతడు పూజాధికమును నిర్వర్తించుచుండెను. దత్త దేవాలయ ప్రాంగణం నందు తన మిత్రునితో కలిసి ఇతడు ద్యూత క్రీడలో నిమగ్నుడై ఉండేటివాడు. ఇది ఎంతయో అపచారమైన విషయం. తన మిత్రునితో ఒకనాడు జూదంలో విచిత్రమైన నిబంధనలతో జూదమాడాను. తన మిత్రుడే నెగ్గిన ఎడల ఇతడు ద్యూతం నందు ఒడ్డిన ధనమియవరెను. తాను జూదమాడినందును ఎగ్గిన ఎడల తన మిత్రుడు భార్యను ఇతనికి దారదత్తం చేయవలనని దీనికి సాక్షిగా ఈ దత్త ప్రభువే అని ప్రమాణములు చేసుకుని జూదమాడిరి. తన సమక్షమునందు అత్యంత అభ్యంతకరం విషయం జరుగుచుండుటను దత్తప్రభు గమనించుచుండెను. జూదం నందు శంకరభట్టు విజయం ఉండెను. శంకరుని మిత్రుడు తన భార్యను ఇతనికి దారదత్తం చేయడం నిరాకరించెను. తగు పెద్ద మనుషుల వరకు వెళ్ళాను. కుల పెద్దల సమావేశమై పవిత్రమైన దత్తప్రభు సమక్షంలో ఇంతటి ఆకృత్యం జరుగుట సహింపరాని విషయమనియు పరస్త్రీనందు మరలు గలిగి ఆమెను వక్ర మార్గమున పొందగోరిన ఇతనికి నెత్తి మీద వేడివేడి చమురును పోయేవలననియు జూదమున తన భార్య నుడిన ఇతనికి మిత్రుడికి నపుంసకత్వము వచ్చు లాగును అంగచ్ఛేదనం చేయవలనని ఈ విధంగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కరం చేయవలనని తీర్మానించి వారి తీర్మానమునకు అమలు పరిచిరి. శంకరభట్టు తన పూర్వజన్మం నందు స్వల్పకాలం దత్తసేవ చేయడం వలన ఈ జన్మనందు కాస్త దైవభక్తి గలవాడుగా జన్మించను. ఇతని మిత్రుడు సుబ్బయ్య నామంతో క్షూరక గృహమున పరమ పవిత్రమైన తిరుపతి క్షేత్రం నందు జన్మించి మనశ్చాంచల్యంతో పిచ్చివాడై పెళ్లి అయిన తదుపరి పలాయనం చిత్తగించును. అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి గనుక ఆమె పాతివ్రత్య ప్రభావంచే సుబ్బయ్యకు మనశ్చాంచల్యం తగ్గి ఈ రమణ శాస్త్రం వినిన మరుసటి రోజు సుబ్బయ్య వచ్చును. ఆ రోజున శంకరభట్టునకు విడుదల ప్రాప్తించును. శంకరభట్టునకు పట్టిన ఏలినాడు శని శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం వలన 7.5 రోజులలో తొలగిపోవును. భగవంతుని సాక్షిగా గైకొన్న అసత్య ప్రమాణములకు అధర్మ ప్రమాణాలకు చేయవారు దత్తప్రభు చేత కఠినంగా శిక్షించబడుదురు. సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యం యొక్క పరిహారము శంకరభట్టు యొక్క పుణ్యంలోని కొంత భాగం చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడినది. కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మంగా పనిచేయునను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలు మాత్రం చేసి దుష్కర్మలు చేయకుండా ఉండవలెను. శ్రీపాద శ్రీవల్లభుల జాతకం వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపురా దేశం నందున్న అక్షయ కుమారుడను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురముకు చేరును. అంతకుముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అను గ్రంథము వెలుగులోకి వచ్చును. శ్రీవల్లభుల కరుణను ఏమని వర్ణింపగలను?
ఆ మరునాడు సుబ్బయ్య గృహంలోకి వచ్చాను. అతని మనశ్చాంచల్యం పూర్తిగా హరించబడి స్వాస్థుడుగా నుండెను. సుబ్బయ్య భార్యను నేను సోదరికి భావించితిని. సుబ్బయ్య జన్ని జనుకుల నుండి సెలవుగైకొని చిత్తూరు మండల అంతర్గతమైన కాణిపాక గ్రామంకు చేరితిని. కాణిపాకం గ్రామం చిత్తూరులో కానితి దూరంలో గలదు. ఆ గ్రామం నందు వరదరాజస్వామి ఆలయము, మణికంఠేశ్వర ఆలయము, వరసిద్ధి వినాయకుని ఆలయం కలవు. నేను దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చి తిని ఎత్తైన ఆకారం గల ఒక కుక్క అక్కడ నిలబడి ఉండేను. నాకు భయం వేసి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి తిరిగి వెళ్తిని. కొంతసేపు దైవ ధ్యానం చేసుకుని తిరిగి బయటకు వచ్చి తిని ఆ కుక్కకు తోడుగా మరి ఒక కుక్క అంతే పరిమాణం కలదు దానితో పాటుగా నుండెను. ఈ రోజున ఈ కాలభైరుల చేత కరవబడ్డ ఖాయమని భయం వేసినది. తిరిగి వరసిద్ధి వినాయకుడి ఆలయంలోనికి వచ్చి తిని ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోచను. అయ్యా, మీరు మాటి మాటికి బయటికి పోవచ్చు, లోనికి వచ్చుచున్నారు, కారణం ఏమిటి అని అడిగాను. నేను నా భయము గురించి చెప్పితిని. అవి నిష్కారణంగా ఎవరిని ఏమి చేయవు. అవి ఒక రజకుని వద్ద నుండి కుక్కలు. ఆ రజకుడు దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామధేయమున శ్రీ దత్తుడు భూమి మీద అవతరించారని అతడు చెప్పును. రజకులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం కాకపోయినా అతడు మాత్రం ఆలయంలోనికి రాడు. తన కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదమును మూటగట్టి ఇచ్చేదను. అవి తీసుకొని పోయి వానికిచ్చును. నీవు 2 కుక్కలను చూచితివి అని చెప్పితివి. మొత్తం 4 కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదమును ఇచ్చేదను. మిగతా 2 కుక్కలు వచ్చనేవేమో చూద్దామని అతడు అనేను. మేము బయటకు వచ్చినప్పటికీ 4 కుక్కలు ఉండేను. పూజారి ప్రసాదం మూటగట్టి ఇచ్చాను. ఆ కుక్కలు 4 వైపులా చుట్టుముట్టినవి. పూజారి కుక్కల అభిష్టం మేరకు ఆ రజకుని ఎద్దకు పొమ్ము, నీకు శుభం కలుగునని పలికాను. నా జీవితం నందలి సంఘటన శ్రీవల్లభుల నిర్దేశంలో జరుగుచున్నవని తెలుసుకుంటుని. సుబ్బయ్య ఇంటి వద్ద జరిగిన సంఘటనను అనుసరించి కులమత భేదములు పెద్దగా పట్టించుకోవలసినది కాదని నాకు తోచినది. చండాలుడు బ్రాహ్మణుడిగా జన్మించవచ్చును, బ్రాహ్మణుడు మరు జన్మను చండాలుడే పుట్టవచ్చును. జీవితన తాను చేసుకొనిన పాప పుణ్యములను మూటగట్టుకుని జన్మాంతరముల వరకు కర్మ ప్రవాహున పడిపోచున్నాడని తెలుసుకుంటుని. శంకరభట్టుకు తిరుమల దాసుకు జరిగిన సంవాదము. నేను రజకుడు నివసించు వాడకు వచ్చి తిని. తిరుమల దాసు అను పేరు గల రజకుడు 70 సంవత్సరాలు కలిగిన వృద్ధుడు. అతడు తన గుడిసె నుండి బయటకు వచ్చాను. ఆధారంగా నన్ను ఒక మంచం మీద కూర్చుండబెట్టాను. బ్రాహ్మణ జన్మహంకారం నాలో చాలా భాగం నశించాను. శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరైనా నాకు చాలా ఆత్మీయులుగా కనిపించసాగిరి. వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదమును తిరుమల దాసు నాకు తినిపించను. దానిని నేను శ్రీపాద శ్రీవల్లభ ప్రసాదంగా భావించి తిని తిరుమల దాసు ఇట్లు చెప్పనారంభించెను. అయినవల్లి గణపతి శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుట. అయ్యా, ఈరోజు ఎంతయో సుకృతము, మీ దర్శన భాగ్యం కలిగినది. మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చేదరా? మాల్యాద్రిపుర విశేషాలు, పీఠికాపుర విశేషాలను ఎప్పుడు తెలియజేయుదునాయని తహతహలాడుచుంటిని. నాయన శంకరభట్టు, వరసిద్ధి వినాయకుని ప్రసాదం గైకొను నావు. నీవు ఈ రోజునే శ్రీపాద శ్రీవల్లభ చరితామనతకు శ్రీకారం చుట్టుము. శ్రీవల్లభుల ఆశీర్వాదము కురువాపురం నందు లభించును. నేను పూర్వజన్మమున గొప్ప వేద పండితులను, పరమ లోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాదగుడ్డ పీలికను నమ్ముడ గమనించి దానిని జాగ్రత్తగా చేసుకోవలసినదని కుమారునికి సూచించి తిని అవసాన కాలాన మలిన వస్త్రముపై దృష్టి సారించి ప్రాణము విడుచుట చేత రతక జన్మ నొంది తిని. జన్మావాసమున ఏ సంకల్పములతో ప్రాణం విడవబడునో తదానుగుణంగా మరు జన్మ లభించును. నా పూర్వజన్మ పుణ్యవశమున గర్తపురి గుంటూరు మండలాంతర్గతమకు పల్లెవానాడు ప్రాంతమున మాల్యాద్రిపురం నందు జన్మించి తిని. ఆ మాల్యాద్రిపురమే కాలక్రమేణ మల్లాది అను గ్రామం ఆయను. ఆ గ్రామం నందు మల్లాది అను గృహనామము గల 2 కుటుంబం నుండెను. మల్లాది బాపనావధానులను పేరు గల మహాపండితులు హరితస గోత్ర సంభావులు, మల్లాది శ్రీధర అవధానులు అను పేరు గల మహాపండితులు కోశికస గోత్ర సంభావులు. శ్రీధర అవధానులు వారి సోదరి అయిన రాజమాంబను బాపనావధానులు గారికి ఇచ్చి వివాహం చేసిరి. భావభావమరుదులు ఇద్దరును మహాపండితులే. గోదావరి మండలాంతర్గతమైన అయినవల్లి అను గ్రామంలో
జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞమునకు ఇద్దరును వేంచేసిరి. శాస్త్రం ప్రకారం ఆఖరి హోమమున శ్రీ గణపతి తన తొండంతో అందుకొనవలెను. స్వర్ణము కాంతముతో గణపతి దర్శనం ఇవ్వవలెను అని కొందరు పండితులు వాదం చేసిరి. మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న ఆ మహాపండితులు ఇద్దరును తాను మహాగణపతిని ప్రత్యక్ష మరుపగలమనియు వేదోక్తంగా సమస్తమును అర్పించగలమని ప్రతిజ్ఞ చేసిరి. యజ్ఞాంతరమున స్వర్ణ కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండంతో స్వీకరించి అనతి కాలంలోనే తాను సర్వకళలతో గణేష చతుర్దశి నాడు శ్రీపాద శ్రీవల్లభ రూపమును అవతరించదననియు అనతినిచ్చెను. యజ్ఞమునకు హాజరైన వారందరూ ఆశ్చర్యచకితులైరి. ఆ సభలో ముగ్గురు నాస్తికులుండిరి. కనిపించినదంతయు ఇంద్రజాలమో మహేంద్రజాలమో కాని గణపతి దేవుడు మాత్రం కాదు. అట్లయిన మరి ఒక పర్యాయము నిదర్శనం ఇవ్వాలని వాదించిరి. వినాయకుని మహిమ. హోమగుండం విభూతి మానవాకారం ధరించినది. తదుపరి అది మహాగణపతిగా రూపొందినది. ఆ రూపం ఇట్లు వచించినది: మూర్ఖులారా, త్రిపురాసురుని వధించు సమయమున శివుడు బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తియు శివుని యొక్క ఆత్మలింగం కొనుపుచున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియు మహిషాసురుని వధించు సమయమునందు పార్వతీదేవి భూభారం వహించుటకు ముందు ఆదిశేషువును సమస్త సిద్ధులు సిద్ధించుటకు సిద్ధమును ప్రపంచమును జయించు నిమిత్తము మన్మధుడును ఇదే విధంగా సమస్త దేవతలను ఆరాధించియే అవిష్ణువును పొందిరి. సమస్త శక్తులకు నిలయుడను నేనే సర్వశక్తిమంతుడను. దైవీ శక్తులు రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి. అన్ని విఘ్నములకు కర్తను నేనే. అన్ని విఘ్నములను అణించువాడను కూడా నేనే. దత్తాత్రేయుడు అనగా ఎవరనుకుంటిరి? హరిహర పుత్రుడైన ధర్మశాస్త్రయ్య విష్ణు రూపంలో బ్రహ్మరుద్రులు విలీనమైన అది దత్తరూపము. ధర్మశాస్త్ర రూపంలో గణపతి షణ్ముఖుల విలీనమైనది కూడా దత్తరూపమే. దత్తుడెల్లప్పుడూ త్రిమూర్తాత్ముడని తెలియము. శ్రీపాద శ్రీవల్లభ రూపమునందు మహాగణపతి ఉన్నాడనుటకు నిదర్శనంగా శ్రీపాద శ్రీవల్లభ రూపము గణేష చతుర్థికి అవతరించును. సుబ్రహ్మణ్య తత్వము వలన అది కేవలం జ్ఞానావతారం అని తెలియడు. ధర్మశాస్త్ర తత్వం వలన అది సమస్త ధర్మ కర్మలకు ఆదియును మూలమును అని గమనించుడు. రాబో అవతారము మాతాపితరుల సంయోగ ఫలితం కాదు, జ్యోతి స్వరూపమున మానవాకృతి చెందును. ఇదే మీకు శాపమిచ్చుచున్నాను. సత్య స్వరూపమును కంటితో చూచియు అసత్యము పలికినందువలన మీలో ఒకడు గుడ్డివాడుగాను పుట్టును. సత్యస్వరూపమును వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణంలో మీలో ఒకడు మూగవాడుగా పుట్టును. ఇంతకు ముందు సత్యసంధులైన భక్తులు సత్యం గురించి చెప్పుచున్నను పిడచి పెట్టిన కారణంలో మీలో ఒకడు చెవిటివాడిగా పుట్టును. మీరు ముగ్గురును అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూ మూర్తిని దర్శించిన తదుపరి మీ దోషమును రహితమగును. నాయన వారు ముగ్గురు ఈ కాణిపాకం సోదరులుగా జన్మించి త్రిమూర్తులను దూషించినను, త్రిమూర్తాత్మకుడ దత్తుని దూషించినను లెక్క మిక్కుటమైన అనార్థాలు దాపురించును. సోదరులైన ఈ త్రిమూర్తులు ఒక కాని భూమిని ఈ గ్రామం నందే సాగు చేసుకుని చుండిరి. పొలంలో దిగుడు బావి గలదు. ఏతము సమయమున నీరు పెట్టుకునేవారు. ఒకనొక సంవత్సరమున అనావృష్టి కలిగినది. భూమిలోని నీరు అడుగంటినది. ఒకనొక రోజున నిరంతరము ఖర్చు కాగా పారతో ఇసుకను తోడు ప్రయత్నంలో నుండిరి. ఆ నీటి అడుగునున్న రాతికి పాల తగిలి రక్తము పైకి చిమ్మినది. రక్తము చేతికి తగలగానే మూగవానికి మాట వచ్చెను. నీరు యథావిధిగా భూమిలో నిండుచుండెను. నీటి స్పర్శ వలన చేటివానికి దాని దోషం హరించినది. మూడవ వాడైన గుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించినచే గుడ్డితనం పోయినది. అది స్వయంభూ వినాయకుని మూర్తి. ఆ రాతి విగ్రహము తల మీద పార తగులటచే రక్తం స్రవించి ఆరంభించినది. పెచ్చు విరిగిన చోట నుండి కూడా రక్తం కారుట మొదలైనది. వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠ చేయుటకు సత్య ఋషీశ్వరులైన నామాంతరం కలిగిన బాపన్నవదానులు వారి భావమరిది అయిన శ్రీధరావధానులు మా గ్రామంలోకి విచ్చేసిరి. వరసిద్ధి వినాయకుడు వారితో ఇట్లను: మహాభూమి నుండి ఈ లోకంలోనికి వచ్చినాను. వృత్తి తత్వంలో అవతరించిదిని. ఈ తత్వము కాలక్రమమున అనేక మార్పులు చెందును. జలతత్వంతో అగ్నితత్వంలోను,
వాయుతత్వంలోను ఆకాశత్వంలోను నా అవతారణ ఇదివరకే జరిగినది. అయిన వెళ్ళిలో మీరు అనుసరించిన మహాయజ్ఞంలోని ఆ హోమభస్మమే ఈ రూపమును ధరించినది. తదుపరి కర్తవ్యం ఆదేశించుచున్నాను. శ్రీశైలం నందు కళలు తక్కువగా ఉన్నవి. సూర్యమండలాంతర్గతమైన మహాయజ్ఞంలోని ఆ హోమభస్మమే ఈ రూపమును ధరించినది. తదుపరి కర్తవ్యము ఆదేశించున్నాను. సూర్యమండలాంతర్గతమైన తేజస్సును అచ్చట శక్తిపాతం చేయవలను. మీరు శ్రీశైలంలో శక్తిపాతం చేసిన రోజుననే గోకర్ణం నందు, కాశీనందును, బదరి అందును, కేదారం నందును ఏకకాలంలో నా అనుగ్రహ విశేషం నా శక్తిపాతం జరుగును. శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు సమయం ఆసన్నమగుచున్నది. శ్రీధర, మీ ఇంటి పేరును శ్రీపాదనామంగా మార్చుచున్నాను. కౌశిక గోత్రికులైన మీ వంశస్థులు ఇక నుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెదరుగాక. నాయనా శంకర, మాల్యాదిపురం నుండి సత్య ఋషీశ్వరులు శ్రీధర పండితులను పీఠికాపురం నందు నివసించుటకు వలసపోయిరి. నేను శ్రీపాద శ్రీవల్లభుల బాల్యలీలను ఎన్నింటినో చూచితిని. రేపు నీకు అవన్నీ సవిస్తారంగా వివరించగలను. నా మొదటి భార్య వలన ఒక మగపిల్లవాడు కలడు. అతడు రవిదాసు అను పేరిట కురువాపురం గ్రామం నందే నివసించుచున్నాడు. శ్రీపాదుల వారికి యథోచితమైన సేవలు చేయుచున్నాడు. నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కానికాపురంలోనే ఉండి నా రెండవ భార్యతోటి నా సంతానంతో కులవృత్తి అనుసరించి జీవించుచున్నాను. నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలుసుకుందువు. పైన వెంకటప్పయ్య శ్రేష్ఠి అనువారిని కలుసుకునినా ఎన్నో మహత్తర విషయంలో తెలుసుకొనగలవు. శ్రీ శ్రేష్ఠి గారికి శ్రీపాదుల వెంకటప్పయ్య శ్రేష్ఠి అనే పేరుతో పిలిచేటివారు. శ్రీ శ్రేష్ఠి గారి వంశం మీద శ్రీపాదుల అభయాస్తం ఉన్నది. వత్సవాయి గృహము నామము కలిగిన నరసింహవర్మ గారిని కలుసుకొను. వారికి శ్రీపాదులతో ఎంతో అనుబంధం ఉన్నది. నీవు రచించే శ్రీపాదుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. నీవు వ్రాయు గ్రంథము తక్క మర్యాదయును శ్రీపాదుల చరిత్రను సమగ్రంగా వీలున్నంతలో తెలుపగలవి రానే రావు. ఇది శ్రీచరణుల ఆజ్ఞ. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం 5వ అధ్యాయం సంపూర్ణమండి. శ్రీ గురుదత్త ప్రభులు ప్రశాంతంగా మనం ఈ అధ్యాయం చేసుకొని ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులు కోటి కృతజ్ఞతలు, కోటి సాష్టాంగ దండ ప్రమాణాలండి. ఇందులో ఉన్న విషయాలు మనం మళ్ళొచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందామండి. మళ్ళొచ్చే వీడియోలో కలుసుకుందాం. ప్రశాంతంగా వినండి, వీక్షించండి, ప్రశాంతంగా తెలుసుకోండి. చాలా గోప్యమైన విషయాలు ఉన్నాయి. నేను మళ్ళీ వీడియోలో చెప్తా ఈ విషయం. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. మీరు ప్రశాంత వీక్షించి దీంట్లో ఉన్న జ్ఞానాన్ని స్వీకరించే ప్రయత్నం చేయండి. మరుసటి రోజు ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. దత్తప్రభు ఆశీర్వాదం కూడా మీకు సంపూర్ణంగా కలగాలని శ్రీ గురుదత్త ప్రభులు మనకు ఇస్తారని ఆశిస్తూ జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.